హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. జనసేన పార్టీలోకి వన్సల కింద వస్తున్నారంట. దాని గురించి మాట్లాడడానికి మన దగ్గర ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. హలో అండి, నమస్తే. నమస్తే బాబు. అది జనసేన పార్టీలోకి వనదలుగా వస్తున్నా అంటున్నారు, దాని గురించి మీ స్పందన ఏంటి సార్? జనసేన పార్టీలో మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు జనసేన పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ అన్నారు. అసలు మామూలు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు ఎలాగవుతాడయ్యా అన్నారు. ఇదంతా కేవలం పిసిరి గ్యాంగి, పిల్ల గ్యాంగి ఆ చుట్టూ ఉన్నవారు అన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తాలూకు ప్రభంజనం ముందు కొట్టుకుపోయినాయన్నమాట. ఇప్పుడు సీనియర్ నాయకులు, కొమ్ములు తిరిగిన నాయకులు కూడా జనసేన పార్టీలో కలవడం కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం పెద్ద విశేషం. ఈరోజు ఎక్కడ ఏ న్యూస్ చూసినా సరే పవన్ కళ్యాణ్ దగ్గరికి వలసలుగా వస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా లోగడ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కానివ్వండి. ఎందుకో మాది ఒక ఆశాజనకంగా చిరంజీవి గారితో పనిచేస్తాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా పనిచేద్దాం అనుకోండి. కొంతమంది ఏంటంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సరైన మొగుడు పవన్ కళ్యాణే. ఎందుకంటే ఆయన సరిగ్గా సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్. మన పవన్ కళ్యాణ్తో ఉంటే ఖచ్చితంగా ఆయన తాలూకు కోరలు విరిచేయచ్చు అని కొంతమంది వస్తున్నారు. తర్వాత ఏమో మనం ఎంతకాలం ఉన్నా మనం ఆయన అంటే చంద్రబాబు నాయుడుకి ఒక అపప్రద ఉంది. ఏమిటంటే మనం ఎంతకాలం ఉన్నా ఆయన తాలూకు మనుషులకే పదవులు ఇస్తాడు, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాడు, ఆయన తాలూకు దగ్గర దాపుల బంధువులందరినీ ఏదో పదవులు ఇస్తారు. కానీ ఇతర వర్గాల వారిని, ఇతర కులాల వారిని ఆయన ఎంకరేజ్ చేయడు అనేటువంటి ఒక నింద ఉంది ఆయన మీద, ఉంది కదా. అందువల్ల వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇన్ని కారణాల చేత ఈ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్నే ప్రిఫర్ చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారు కూడా మూవీ ఫీల్డ్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. అవును, కానీ బాగా క్లిక్ అయ్యారు. అలా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అవుతారని అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో ఉన్నది ఆవేశం ఉంది, ఎన్టీ రామారావు గారిలో ఉన్నది ఆవేశం ఉంది. ఆ ఆవేశం ప్రజలు నచ్చుతుందండి. ఇప్పుడు మీ ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు కూడా అల్లూరి సీతారామరాజుని మనం ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటాం, ఆయన ఆదర్శంగా తీసుకుంటాం? ఆవేశం, చైతన్యం. ఎంతమంది నాయకులున్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఎందుకు ఆయన నేతాజీ అంటాం? ఎందుకు? ఆవేశం. అది అంటే ఆవేశం ప్రజల్ని చైతన్యపరిచే తత్వం ఎవరికున్నా సరే డెఫినెట్గా వాళ్ళకి మంచి రాజకీయ, మంచి భవిష్యత్తు ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులు చేశారు. అవును, అవి మనం చాలా చూసాం. కానీ వాటి మీద బాగా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందండి. అవును, ఓన్లీ కేవలం వైసీపీ ప్రభుత్వమే చేస్తుంది. పొద్దున్న లెగుస్తుంటే టీవీల్లో పవన్ కళ్యాణ్ మీద పడడమే తప్ప దానివల్ల ఏమి ఉపయోగం లేదు ప్రజలకి. అవును, వెరీ గుడ్. అది చాలా వాస్తవం అండి. అంటే కేవలం దానివల్ల మీకు గమనించున్నట్టయితే పవన్ కళ్యాణ్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు పక్క కౌలు రైతులకేమో ₹1,00,000, అంటే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకేమో ₹1,00,000 ఇంటి ప్రాక్టికల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ కుటుంబాలకి ₹1,00,000 చెక్ అందజేస్తుంటే మీరు నోరుంది కదని డ్రైనేజీలాగా ఏది పడుతుంది మురికి గుంటలో ఉన్న పందిలాగా పొర్లుతూ క్యాన్రిస్తూ మాట్లాడుతున్నట్టయితే జనం అసహించుకుంటున్నారు. అది మీరు గమనించారా? పవన్ కళ్యాణ్ చేసినటువంటి మంచి పనులు ఒకటి కనిపించడం లేదా? మీరు గుడ్డి వాళ్ళ, పుట్టుగుడ్డి వాళ్ళ ఏమిటి? ఎందుకు? ఎంత అమ్ముడుపోతే మాత్రం ఎంత ఘోరమైన అబద్ధాలు ఆడతారా? ఎంత ప్యాకేజీ కోసం ఆశపడితే మాత్రం ఇంత ఘోరంగా మాట్లాడతారా? మంచి అనాలి కదా. అసలు మంచి లేకుండా మంచి మీకు కనిపించకుండా ఉందంటే మీరు ఎంత దుర్మార్గులో, మీరెంత ద్రోహులో, మీకెంత ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో ప్రపంచానికి అర్థమవుతుంది. కనుక పవన్ కళ్యాణ్ని వీళ్ళు నలుగురు కలిసి ఏదో ట్రోల్ చేసేంత మాత్రం పవన్ కళ్యాణ్ తాలూకు జీవితంలో పెద్ద మార్పులు ఏమి రావండి. అవి పనిచేయవు.
ఆయన తాను నిజాయితీ అని పనిచేస్తుంది. యాక్చువల్గా సినిమాకి 100 కోట్లు తీసుకున్నవాడు ఆ సినిమాలు మానేసి రాత్రింబవలు ప్రజలు 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 అనుకొని తిరుగుతున్నాడంటే భగవంతుడు ఉన్నాడండి. కట్టే ఫలి ఎవరికైనా సరే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి కూడా ఫలితం దక్కుతుంది. ఈ వైసీపీ వాళ్ళకి కూడా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తిడితే పదవులు ఇస్తున్నారండి. తిడితే టీవీలో కనిపించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు తిడితే పదవులు ఇస్తున్నారు. అది ఎలా చూడొచ్చు అంటారు? కరెక్ట్ అండి. వాళ్ళ శాఖ మీద ఏమీ పని చేయట్లేదు. వాళ్ళు ఏమీ పని చేయకుండా జస్ట్ వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారిని కానీ తిడితే వాళ్ళకి పదవులు వస్తున్నాయి. అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు పేర్లు చెప్పండి అని మీరు ప్రశ్నించినట్టయితే మొట్టమొదటి నాయకుడు ఎవడు? కొడాలి నాని. అమనాభూతులు డిఎమ్మ మొగుడు నాయమ్మ మొగుడు. అది ఆడి పిల్లము లేదా, ఆడికి కూతురు లేదా, వాడికి ఇంకెవరు తల్లి చెల్లి ఎవరు లేరా? అమ్మనామ్మ బూతులు తిడుతున్నాడు కనుక మొట్టమొదటిసారిగా వైసీపీలో ఉన్న నాయకుడి పేరు చెప్పంటే కొడాలి నాని. తర్వాత పేరు నాని. వాడు నేను కోపడు ఆడు సన్నాసే ఆడు ఎదవే అని ఏదో పెద్ద వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు, కానీ వ్యంగ్యం కాదు అది, వ్యంగ్యం కాదు అది, చీ అంటున్నారు. రే నువ్వు పనిచేసి చూపించరా? నువ్వు అనకూడకుని బందర్లో ఉన్నవాడు బందర్లో లేకుండా విజయవాడలో ఎందుకుంటావు? బందర్ ప్రజలు అంటారు ఆయన ఎప్పుడు ఉండడండి బందర్లో, వాళ్ళ నాన్న దేవుడు, ఈయన మాత్రం దుర్మార్గుడు అండి అంటారు. రెండో వ్యక్తి పేరు నాని. ఇంకా మూడో వ్యక్తి పేరు చదువు రాదు, సంస్కారం లేదు, ఏమీ లేదు, రోజా. ఆ రోజా ఏదో పదవి ఇచ్చారు. రోజా నువ్వు ఎలాగొచ్చావో అందరికీ తెలుసు. రోజా ఏ రోజైనా సరే సాంస్కృతికంగా కానీ టూరిజం సైడ్ కానీ మాట్లాడిందా? ఆంధ్రదేశంలో ఎంతో అందాలు ఉన్నాయి, దీన్ని డెవలప్ చేద్దాం, ప్రభుత్వానికి ఏమో ఆదాయ వనరులు చేకూరుద్దాం అని మాట్లాడిందా? ఎంతసేపు బూతులు. ఆ లోకేష్ని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు మాట్లాడడం, లోకేష్ని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు మాట్లాడడం. ఇక అంబటి రాంబాబు ఆయన ఎంత ఘోరాన్ని తలపడ్డాడంటే, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిదేవి పాపం మహాతల్లి ఎప్పుడు బయటికి కనిపించదు, ఆవిడ మీద క్యారెక్టర్ అసాసినేషను. అందువలన వీళ్ళకే పదవులు వస్తున్నాయన్నమాట. అనిల్ కుమార్ యాదవ్ కానీ పేరు నాని కానీ కొడాలి నాని కానీ వీళ్ళకే ఉందన్నమాట. వీళ్ళే సర్దుకుంటూ చెప్తున్నారు, వీళ్ళకే పదవులు ఉన్నాయన్నమాట. ఇకపోయినట్టయితే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన పనులు చేస్తాడు. అది ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అంతకంటే మనం వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన పనులు చేస్తారన్నమాట. అందుకే ఆయన నమ్ముతాడు. అందుకే ఆయన విజయసాయిరెడ్డి వదిలేసి సజ్జలను పట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సజ్జలను వదిలేసి ఎలక్షన్ ముందు విజయసాయిరెడ్డిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని పట్టుకున్నా ఈరోజు మార్నింగ్ విజయసాయిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ గారి పరిపాలనలో సగం మంది పేదవాళ్ళు పోయారంట. అంటే సగం మంది పేదవాళ్ళు చచ్చిపోయారా, లేదా సగం మంది పేదవాళ్ళేమో ధనవంతులు అయిపోయారా? సగం మంది పేదవాళ్ళు ధనవంతులు అయిపోయినట్టయితే మరి పథకాలు ఎందుకు ఆఫ్ చేసేయండి? అంటే ఎంత అనాలోచితంగా మాట్లాడతారన్నమాట. నాయకుడు అనేవాడు మనకంటే తెలివైనాడు కదా, బాగా చదువుకుంటాడు కదా, కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండేలా చూసుకున్నాడు రాజకీయ నాయకుడు. అలా కాకుండా మనకంటే అంటే పాముడు కంటే మమ్మల్ని రోజువారీ కూలి చేసుకున్న వాడి కంటే దరిద్రంగా మాట్లాడితే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలండి? కానీ అలా తిట్టిన వాళ్ళకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాడు. అలా తిట్టిన వారినే దగ్గర చేర్చుకుంటాడు. ఇంకా కొట్టిన వారిని ఇంకా దగ్గర చేసుకుంటాడు. ఒకవేళ కనిపించకుండా చేస్తే ఇంకా గుండెల్లో పెట్టుకుంటాడు అన్నమాట. అందుకనే కనిపించకుండా చేసినటువంటి అవినాష్ రెడ్డిని అంత ప్రాణంగా చూసుకున్నాడు. సొంత బాబాయిని చంపేసినట్టుగా రుజువు అయిపోయింది. అప్రూవర్ చెప్పాడు 17 గొడ్డలతో 17 వేట్లు వేశామని. అట్లాంటి అవినాష్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ఉన్నాడంటే ఇండియా పరువు పోయే స్థితి వచ్చిందండి ఈరోజు.
ఈయనకి సపోర్ట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నార్థకమైంది. భారతీయ జనతా పార్టీ ఉనికినే కోల్పోయింది. ఈయన సపోర్ట్ చేయకపోతే మనకి ఎవరైతే మనకి పక్షపాతం ఏం లేదు, తప్పు చేసే వాడికి శిక్ష పడాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉండదు. అలాగే కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ను ఇరుక్కుంది. ఒక దేనికి మీరు ఆశపడి అలా తటపటాయిస్తున్నారు? శిక్ష వేస్తే నెంబర్ 1గా ఉండేది భారతీయ జనతా పార్టీ. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించి దాని మీద కూడా బురద జల్లేసి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నకిలీ చేసినటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు. అంటే దాన్ని ఏమన్నాలో తెలీదు, ఎలా తిట్టాలో కూడా తెలియదండి. ఆయనే ముఖ్యమంత్రి అండి. అలాగ ఉండకూడదు కదా. 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది చెప్పుకునేలాగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.